హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యాస్ డైంటీ డిషెస్. ఈరోజు నేను మీకు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో వాటర్ తీసుకొని అందులో 2 పళ్ళు బురుగులు వేసుకున్నాను. 2 పళ్ళు అంటే యాక్చువల్గా రాయలసీమ సైడ్ అలాగే పిలుస్తారండి. బురుగులను పడితో కొలుస్తారు. ఇప్పుడైతే నేను ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను బురుగులు. వీడియోలో చూపిస్తున్న విధంగా బురుగుల్ని వాటర్లో ఇలా డిప్ చేస్తూ నానబెట్టుకోవాలి ఒక 5 to 10 minutes. తర్వాత మనం పప్పుల పొడి తయారు చేసుకోవాలి. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పప్పులు తీసుకోవాలండి. అలాగే అందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ కారం అండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోవాలి. సో ఈ విధంగా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పప్పుల పొడిని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత బజ్జీ కోసం బ్యాటర్ తయారు చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అండి. అలాగే చిటికెడు వంట సోడా వేసుకోవాలి. చక్కగా కలుపుకొని ఇందులోకి మనం తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. మరి పల్చగా అండ్ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే విధంగా చూసుకోండి. మనం ముందుగా నానబెట్టినటువంటి బురుగులను ఒకసారి చెక్ చేసుకోండి మెత్తబడ్డాయో లేదో. సో మెత్తబడిన తర్వాత వాటిని గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేను. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి బురుగులు అనేవి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను మీడియం సైజ్వి. అలాగే ఒక 3 to 4 పచ్చిమిర్చి అండి, సన్నగా తరిగినవి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో సరిపోతుందండి. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కూడా మనము మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కలు వేసుకొని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి. సో ఈ టమాటా ముక్కలన్నీ కూడా కొంచెం మెత్తబడాలండి. మెత్తబడేంత వరకు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ అన్నీ కూడా ఈ విధంగా మెత్తబడిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బొరుగుల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని అంతా కూడా బాగా కలపాలండి. ఈ బురుగులకి మనం పెట్టుకున్నటువంటి ఆ పోపు అంతా కూడా పట్టాలి దాని మొత్తానికి కూడా. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పుల పొడిని వేసుకోవాలండి. నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. సో ఈ పప్పుల పొడి వేయడం వల్ల ఈ ఉగ్గానికి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. సో మీకు ఒకవేళ ఇంకా ఎక్కువగా చాలామంది కూడా ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు పప్పుల పొడి ఉగ్గానిలో. సో వాళ్ళ టేస్ట్ తగినట్టుగా వేసుకోవచ్చు మీరు. అండ్ అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచాలండి. 2 minutes తర్వాత ఈ ఉగ్గాన్ని మనం సర్వ్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం మిర్చి బజ్జీ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెము వేడి అయిన తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని నేను ఒక గ్లాస్లోకి తీసుకున్నాను. చాలా ఈజీగా అవుతుంది నాకు బజ్జీ వేసుకోవడానికి. సో మిర్చేస్ని ఈ విధంగా అందులో డిప్ చేసుకొని పిండిలో ఆయిల్లో వేసేసుకుంటున్నాను. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఈ ట్రిక్ మీకు బాగుంటే కానీ ఈ విధంగా ట్రై చేయండి. బజ్జీ ఈజీగా వేసేసుకోవచ్చు.
ఆయిల్ బాగా వేడైన తర్వాతనే మనము ఈ విధంగా బజ్జీలను వేసుకోవాలండి. ముందుగా వేసినట్లయితే మనకు బజ్జీ అనేది ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటుంది. సో, కనుక ముందే మనము బాగా వేడి చేసుకోవాలి ఆయిల్‌ని. ఆ తర్వాతనే బజ్జీ వేసుకోవాలి. తర్వాత కావాలంటే మంట మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, సో, ఈ విధంగా బజ్జీ వేసేసుకొని రెండు వైపులా బజ్జీలను కాల్చుకోవాలండి. బజ్జీలను రెండు వైపులా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని బజ్జీలను నేను ఒక టిష్యూ పేపర్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి బజ్జీ ఎంత బాగా వచ్చింది, ఆ కలర్ అంతా కూడా. రాయలసీమ ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Follow for more videos. Thank you for watching.